విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రకటించిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకున్నందుకు ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు మంత్రి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులను దశల వారీగా రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. విద్యుత్ శాఖ జాక్ నాయకులు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకుంటున్నామని అన్నారు. సమస్యలు కూడా మనం మానవతా దృక్పథంతో చూడాలి అని చెప్పి మిగతా శాఖల పని విధానం వేరు. విద్యుత్ శక్తి శాఖలో పనిచేస్తున్న ఆపరేటర్ల నుండి పై స్థాయి వరకు పరిస్థితులు వేరుంటాయి కాబట్టి సానుకూలంగా స్పందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి సీఎండీలకు నాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యూనియన్ నాయకులందరూ కూడా సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలందరూ కూడా ముందుకొచ్చి సమ్మె విరమణ చేస్తున్నట్లుగా ప్రకటించినారు. మేము సమ్మెను ఉపసంహరించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇతర శాఖలకు సంబంధించి కూడా వారితో చర్చలు చేసి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వీలైనంత తొందరగానే దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలక్ట్రిసిటీ సెక్టార్లో బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఈరోజు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఏదైతే నోటీస్ ఇచ్చినామో దాన్ని కూడా మరి విరమించుకోవడం జరుగుతుంది. మీ ద్వారా మేము తెలియజేసేది మా కార్మిక సోదరులకు అందరికీ ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. త్వరలోనే అందరికి కూడా మరి పర్మనెంట్ అనేది ఒక మంచి